హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయి చాలా రోజులు అయింది కదా. ఈరోజు వాళ్ళ పీటీఎం అలాగే బుక్స్ కూడా ఇస్తారు ఈరోజు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. చూసారా వాళ్ళు. అలాగే పీటీఎం అయిపోయిన తర్వాత బుక్స్ తీసుకున్నాను. ఆ బుక్స్ చాలా హెవీగా ఉండటంతో ఆ కవర్ చినిగిపోతుంది. సో ఆటో బుక్ చేసుకొని నేను పిల్లలు ఇంటికి వచ్చేసామన్నమాట. మా వారు స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆ 2 బ్యాగ్స్ తీసుకురాలేను కదా, సో అందుకని ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే అక్కడి వదిలేసి వెళ్ళిపోయాను కదా, టైం అవుతుందని ఎర్లీ మార్నింగ్ 8:40కే పెట్టేశారు పీటీఎం. సో తర్వాత వచ్చిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను. ఈ కిచెన్ పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెట్టేసి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి క్లీన్ చేద్దామని క్లాత్ పిండేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రిడ్జ్ ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఇది నేను బయటికి తీసినది వాటర్ పెట్టేసుకుంటాం అనమాట. సమ్మర్లో మాత్రమే వాటర్ పెట్టేసుకుంటే కూల్ వాటర్ అనేవి వస్తాయి. సో సమ్మర్లో మాత్రమే యూస్ చేస్తాము. నార్మల్ టైం వింటర్ ఇలా రైనీ సీజన్లో యూస్ చేయను, అప్పుడు అది ఆఫ్ చేస్తానన్నమాట. ఇంక ఈరోజు ఎలాగో సమ్మర్ కదా అని ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసి వాటర్ పట్టేసి పెడుతున్నాను. ఇది కొంచెం గ్లాస్ టైప్లో, ఫైబర్ గ్లాస్ టైప్లో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని నిదానంగా తీసుకొని వెళ్ళి పెడుతున్నాను అనమాట. ఇన్ కేస్ అది పడింది అనుకో బ్రేక్ అయిపోద్ది. ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా వాటర్ పట్టేసి 4 లీటర్స్ వరకు వాటర్ పడుతుంది దాంట్లో, 4 లీటర్ వరకు. ఇంకా ఎవ్రీ 3 డేస్ 4 డేస్కి ఒకసారి ఫిల్ చేసి పెట్టుకుంటే మనకి వాటరు ప్లస్ ఐస్ క్యూబ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ముందుగానే వాటర్ పట్టేసి పెట్టుకుంటే మనకు ఐస్ క్యూబ్స్ కావాలన్నప్పుడు ముందుగానే ప్రిపేర్ అవుతుంటాయి. కాబట్టి తర్వాత పాపకి బ్లౌజ్ పీస్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయడానికి ఇచ్చానమాట. ఆవిడ కాల్ చేసి పూర్తయిపోయింది, వెళ్ళి తీసుకెళ్ళండి వచ్చి అని చెప్పారు. నేను వెళ్ళేసి తీసుకొని వచ్చాను. అదే ఇక్కడ వీడియో తీసి పెడుతున్నాను అనమాట. బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం పెద్దగా వచ్చింది అని అనిపించింది. ఇంకా అది అక్కడ పెట్టేసి టైం అయింది. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దామని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా హాలిడేస్ కాబట్టి పిల్లలు నాతోనే వచ్చారు. మామూలు టైంలో అయితే తీసుకెళ్ళాను వెజిటేబుల్ మార్కెట్కి. సో ఐస్ క్రీమ్ అడిగారు, వాళ్ళకి ఇప్పించేసి నేను కూడా వాళ్ళతో పాటు తినేసాను అనమాట. పిల్లల్ని అప్పుడప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి తీసుకెళ్తుంటే వాళ్ళకు కూడా తెలిసిద్ది ఎలా కొనాలి ఏంటి ఎలా అని. ఫస్ట్లో అస్సలు పిల్లలకి ఏంటి వెజిటేబుల్స్ ఇలా కొనాలా, ఇంత వెయిట్లో చూడాలనేది ఐడియా లేదు. కొంచెం అప్పుడప్పుడు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చిందనమాట. ఇంతేనండి ఇవాల్టి నా మినీ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.